శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ భృంగి యొక్క గొప్పతనం చెప్తూ ఒక అద్భుతమైన మాట అంటారు. భృంగీచ్ఛానకమోత్కటకరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ హ్లాదో నాదయుతో మహాసితమభు పంచేషు నాచాధృత సత్పక్షస్వమనో మనీష సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభో అంటారు. ఆ భృంగిరిటి ఒక వెండి బెత్తం పట్టుకుని నిలబడి ఉంటాడు. ఈ ప్రదోష వేళలో దేవతలందరూ కూడా కైలాసానికి చేరుకుంటారు. చేరుకుని ఒక్కొక్కరు ఒక్క వాద్యాన్ని మ్రోగించడం కోసమని కూర్చుని ఉంటారు. ఇక శంకరుడు తాండవం మొదలు పెడితే వాళ్ళందరూ కూడా వాద్యగోష్ఠి ప్రారంభం చేస్తారు. ఆ సభ ప్రారంభం అవ్వాలంటే శివుడు తాండవం చేయడం మొదలు పెట్టాలి. శివుడు తాండవం చేయడం మొదలు పెట్టాలి అంటే శివుడిని ఆజ్ఞాపించగలిగిన వాళ్ళు ఉండరు. అయ్యా మొదలు పెట్టండి అని ఎవరు అనరు. ఎందుకంటే ఆయన పట్ల ఉన్న గౌరవం, ఆయన పట్ల ఉన్న మర్యాద అటువంటివి. కాబట్టి తనంత తానుగా ఆయన తాండవం మొదలు పెట్టడం కోసమని మిగిలినటువంటి దేవతలందరూ ఆయన యొక్క తాండవములో ఉపకరణముగా నిలబడడం కోసం ఆయా వాద్యములను మ్రోగించడానికి సిద్ధపడి ఉన్న తరుణంలో శంకరుడి దగ్గరికి వెళ్ళి మీరింక మొదలు పెట్టండి అని నోటితో ఏదో మాటగా చెప్పడం కాదు, ఆ వెండి బెత్తాన్ని ఝుళిపిస్తాట భృంగిరిటి. ఓ అంటాడు. ఎవరిని? శంకరుడిని. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి కింకరుడు, కానీ ఆయనకిచ్చినటువంటి స్వాతంత్ర్యం అటువంటిది, అంతటి భక్తపరాధీనుడు. అందుకే ఆ భృంగిరిటి వెండి బెత్తాన్ని ఝుళిపించాడనుకోండి మొదలు పెడతాట తాండవం. లేదా ఏదో వచ్చి సభాముఖంగా అర్థించడం అటువంటి ఉండవు. ఓ సంజ్ఞ చేశాడనుకోండి మొదలు పెట్టండి అంటే మొదలు పెడతాడు. భృంగీచ్ఛా నటనోత్కటకరిమదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాసితమభు పంచేషు నాచాధృత అంటారు శంకర భగవత్పాదులు. భృంగీచ్ఛా నటనోత్కట, నటనయందు ఉత్సాహాన్ని పొంది ఉండి భృంగిరిటి యొక్క శాసనాన్ని అనువర్తిస్తుంటట. అటువంటి భృంగిరిటి సర్వకాలములయందు పరమశివుడితో కలిసి తిరుగుతూ ఉండేటటువంటి క్షేత్రం దక్షారామ క్షేత్రం. ఆయన ఎప్పుడైనా బయటికి వచ్చాడనుకోండి రాసమర్యాద విలాసంగా ఒకసారి అలా ఆంతరంగిక పరివారంలో ఒకళ్ళ మీద చెయ్యి వేసి టీవీగా అంతఃపురం మేడ నుంచి కిందకి దిగుతట. అందుకే ఆయన యొక్క విధి విధానములు దక్షారామ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆంతరంగిక పరివారం అంతా కూడా ఒక్కొక్క మహానుభావుడు తపశ్శక్తి కలిగిన వాడైతే, అంతటి గొప్ప భక్తి కలిగిన వాడైతే ఆయన దర్శనం చేయగలడు. కానీ ఎప్పుడూ కూడా శ్రీనికుంభ కుంభోదర తండు భృంగిరిట హుహుకహాహులు దక్షవాటికన్. దక్షారామ క్షేత్రంలో భృంగిరిటి దగ్గర నుంచి నికుంభువు, కుంభోదరుడు మొదలైనటువంటి వాళ్ళు పరమశివుడి యొక్క ప్రమదగణాలలో అత్యంత ప్రధానులైన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా పరమశివుణ్ణి సేవిస్తూ ఆ దక్షారామ క్షేత్రంలో నిలబడి ఉంటారట. వాళ్ళుండడం కాదు, హూహుకహాహులు దక్షవాటికన్ అన్నాడు. హూహుకహాహులు అంటే హూహు హాహా అని వాళ్ళిద్దరూ గంధర్వులు. గంధర్వులు అద్భుతమైనటువంటి గానం చేస్తారు. గంధర్వులకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు చాలా గొప్పగా పాడతారు, చాలా గొప్పగా ఆడతారు. వాళ్ళు భూమికి చాలా దగ్గరలోనే కదిలి వెడుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు. దాన్ని భరతముని పట్టుకున్నాడు, తన తపశ్శక్తి చేత విన్నాడు. విని గాంధర్వ వేదం అన్న పేరుతో ఇచ్చాడు. గాంధర్వ వేదంలోంచే ఈ సంగీతాదులన్నీ కూడా పేర్కొనబడ్డాయి. కాబట్టి ఆ గంధర్వ గాయకులైనటువంటి హూహూ హాహా అనబడేటటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా రాచనగరు కనుక ఆ భీమనాథుని యొక్క అంతఃపురంలో కక్ష్యలలో కూర్చుని ఉంటారట. కూర్చునుండి ఆయన యొక్క అనుజ్ఞ అవగానే పాటలు పాడి ఆయన్ని సంతోషపెడుతూ ఉంటారు. మామూలుగా ఎక్కడైనా శివుడు నిలవై ఉన్నాడనుకోండి, ఒక దేవాలయం ఉండి ఆ దేవాలయంలో లింగస్వరూపంగా ఉండి దాని మీద ఒక ధారాపాత్రం ఉండి ధారాపాత్రంలోంచి పడేటటువంటి నీటితో నిరంతరం అభిషిక్తులవుతూ వచ్చినటువంటి భక్తుల యొక్క కోరిక తీరుస్తూ ఉంటాడు. ఒక్క దక్షారామంలో ఉండేటటువంటి విశేషం ఏంటంటే అన్ని దేవాలయాల్లో ఏదో ఒక అంతరాలయంలో ఉండడం కాదు, కింద కొంత భాగం ఉంటుంది.
అందులో పారవట్టం ఉండి శివలింగ ప్రారంభ స్థానం ఉంటుంది. కానీ అక్కడ పూజ చేయడానికి వీలు లేదు. మెట్లెక్కి పైకి వెళ్ళాలి. మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రదక్షిణం చేస్తూ ఉంటే 4 వైపుల నుండి కూడా శివలింగాన్ని దర్శనం చేయడానికి కావలసినటువంటి ఆనుకూల్యత ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి లింగస్వరూపం యొక్క చివరి భాగం ఏదున్నదో దానికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ పైన ఉండేటటువంటి కక్ష్యలలో ఈ హూహు హాహా మొదలైనటువంటి వాళ్ళు, తండువు భృంగిరిటి మొదలైనటువంటి వాళ్ళు ఎప్పుడూ ఆయనని సేవించడం కోసం ఎదురు చూస్తూ ఉంటారట. అందుకే ఏ దశ చూచినం విబుధులు, ఏ దశ చూచిన మౌనిమండలం, ఏ దశ చూచినం హరిధనీశ్వర వర్గము, వాసవాదియం ఏ దశ చూచినం నవ మహేశ్వరమూర్తులు, శ్రీనికుంభ కుంభోదర తండు భృంగిరిట హూహుక హాహులు దక్షవాటికన్. అక్కడ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఎందరో లింగస్వరూపాన్ని పొంది ఉంటారట. కాబట్టి అంత పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. సాధారణంగా ఎక్కడైనా శంకరుడు కదిలి వెళ్ళాలి అంటే ఆయనంతటా ఆయన కదిలి వెళ్ళగలడు. ఆయన ఎవరినో పట్టుకోవడమో ఎవరి భుజం మీదో చెయ్యి వేయడమో చెయ్యవలసినటువంటి అవసరం ఆయనకు ఉండదు. అయినా అసలు లోకంలో ఒక మర్యాద ఉంటుంది. ఎప్పుడైనా వాహనం దిగేటప్పుడు కానీ, ఎప్పుడైనా ఒకరి మీద ఊంచుకోవలసి వచ్చినప్పుడు కానీ, భుజం మీద చెయ్యి వేసినా చెయ్యి పట్టుకుని నడిచినా ఎవరి చెయ్యి పడితే వారి చెయ్యి పట్టుకుని నడవరు. ఎవరి భుజం మీద చెయ్యి పెట్టాలో వాళ్ళ భుజం మీద చెయ్యి పెట్టి ఆసరా తీసుకోవాలి తప్ప ఎదురుగుండా వచ్చాడు కదా అని ఎవరి భుజం మీద పడితే వాళ్ళ భుజం మీద చెయ్యి వేసి ఆసరా తీసుకోరు. అందుకే మహాభారతంలో కృష్ణ పరమాత్మ రాయబారం చెప్పడానికి కౌరవుల యొక్క సభకి వెళ్ళినప్పుడు రథంలోంచి దిగుతుంటే ఎదురుగుండా ఎందరో వచ్చి చెయ్యిచ్చినా ఆయన పుచ్చుకోలేదు. విదురుడు యొక్క భుజం మీద చెయ్యి వేసి కిందకి దిగాడు. ఎందుకని? విదురుడు మహాభక్తుడు, మహాధర్మాత్ముడు. అందుకని ఆయన చెయ్యి పట్టుకుని దిగాడు. చక్రవర్తులకి అదొక విలాసం. వాళ్ళు హేళగా ఎప్పుడైనా సంతోషంతో అలా నడిచి వెడుతున్నప్పుడు పక్కన పరమ ఆంతరంగిక పరివారం అయితే అటువంటి ఆంతరంగిక పరివారం యొక్క భుజం మీద చెయ్యి వేసి వారితో కలిసి పెడతారు. అది అర్ధరాత్రి కావచ్చు, అపరాత్రి కావచ్చు, కన్ను పొడుచుకున్నా కనపడనటువంటి చీకటి కావచ్చు. ఒకవేళ ఏ కారణానికైనా అలా వెళ్ళవలసి వస్తే చీకట్లో కూడా అప్పుడు ఆంతరంగిక పరివారం యొక్క భుజం మీద చెయ్యి వేసుకుంటారు. అందుకే సాధారణంగా రాచనగర్ ఎక్కడుంటుందో, అంతఃపురం ఎక్కడుంటుందో, ఎక్కడ చక్రవర్తి నివాసం చేస్తూ ఉంటాడో అక్కడికి దగ్గరలోనే ఆంతరంగిక పరివారం కూడా పిలవగానే చిటికి వెయ్యగానే రావడానికి వీలుగా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. దక్షారామ క్షేత్రంలో శంకరుడు పొందేటటువంటి భోగం యొక్క గొప్పతనాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంత భోగం అనుభవిస్తాడు. నిన్ననే మీకు నేను అనేక విషయాలు మనవి చేసి ఉన్నాను. దక్షారామంలో ఉండేటటువంటి శంకరుడి యొక్క భోగ విలాసాల గురించి. ఆయన ఎంత భోగం అనుభవిస్తాడో తనని నమ్ముకున్నటువంటి భక్తులకు కూడా అంతగా అభ్యున్నతి, ఇహమునందు సుఖములు పొందడానికి కావలసినటువంటి వ్యవస్థనిస్తూ దానితో పాటుగా భక్తితో కూడినటువంటి జీవితాన్ని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, మోక్షాన్ని అన్నిటినీ ఏకకాలమనందు దక్షారామ క్షేత్రంలో ఇస్తాడు. అందుకే ఎనయన్ కలిగిన రీతి భృంగిరిటి కాని, తండున్ కాని, శ్రీనికుంభున్ కాని, కైదండ పట్టుకుని సంభోగించ అంతఃపురాంగనల కన్ను మొరంగి కన్నేరు కాదారి పొద్దున భీమేశ్వరుండు సానివాడ కరుగున్ ధొట్ట ప్రకారంబునన్ అన్నాడు. అంటే పరమశివుడంతటి వాడు నిజంగా అటువంటి పని చేస్తాడా అంటే హద్దులేని భోగం అనుభవిస్తాడనడానికి పరాకాష్ఠగా దక్షారామ క్షేత్రంలో ఈ సేవ ఉండేది ఒకప్పుడు. అది ఎప్పుడు జరిగేది? ఏకాదశి నాడు ఎనయన్ కల్గిన కూర్మి తండు భృంగిరిటి కానీ, తండున్ కానీ, శ్రీనికుంభున్ కానీ కైదండ పట్టుకుని అర్ధరాత్రి కటిక చీకట్లో ఏకాదశి తిథి నాడు మిగిలిన దేవాలయాల తలుపులన్నీ వేసేసి అర్చకులు వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఒకసారి అంతరాలయానికి వచ్చి శివుని యొక్క ఉత్సవమూర్తిని పైకెత్తి తీసుకెళ్లేటప్పుడు ఆంతరంగిక పరివారం,
అందుకే ఒక చక్రవర్తి ఎలా పెడతాడో అలా శ్రీనికుంభుణ్ణి కానీ తండువుని కానీ భృంగిరిటిని కానీ దగ్గరికి పిలిచి వాళ్ళ యొక్క భుజం మీద చెయ్యి వేసుకుంటాట. ఎనయం కలిగిన కూర్మి భృంగిరిటి కానీ తండున్ కానీ శ్రీనికుంభున్ కానీ కైదండ పట్టుకుని సంభోగేచ్ఛ అంతఃపురాంగణల కన్నుమొరంగి ఆ పురమునం కన్నేరు కాదారి ప్రొద్దున అన్నాడు శ్రీనాథుడు. అంటే కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ లోపల ఉన్నటువంటి అమ్మవారి యొక్క చాటు నుంచి ఆవిడికి కనపడకుండా తిప్పి ముందు భృంగిరిటి అటువంటి వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ భుజం మీద చెయ్యేసుకుని భగవానుడి యొక్క ఉత్సవమూర్తి అంతరాలయంలోంచి బయలుదేరి బయటికి వస్తోంది అంటే మేళతాళాలు పెడతాయి. ఏ మేళతాళాలు లేకుండా, ఏ మంత్రభాగం లేకుండా, ఏ స్వస్తివాచకం లేకుండా పరమ నిశ్శబ్దంగా ఆ ఉత్సవమూర్తిని మేడమెట్లు దింపి రాసనగరు నుంచి దేవాలయం కింది భాగంలో ప్రదక్షిణ మార్గంలో మాణిక్యాంబ దేవాలయం ఉంటుంది. ఆ మాణిక్యాంబ దేవాలయం తలుపులు తెరిచి అందులో పెట్టి తలుపులు వేసేస్తారు. వేసేసి మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తానికి ముందు తెల్లవారుతోందనగా తలుపులు తీసి మళ్ళీ నిశ్శబ్దంగా మూర్తిని తీసుకుని మేళతాళాలు కానీ ఏమీ లేకుండా తీసుకెళ్ళి పైన ఉన్నటువంటి స్వామివారి యొక్క అంతరాలయంలో అమ్మవారికి కనపడకుండా వెనక నుంచి తీసుకెళ్లి యథాస్థానంలో పెట్టేసేవారు. అంటే సానివాడకి వెళ్ళి భోగం అనుభవించేటటువంటి పురుషుడు ఎంత గోప్యంగా వెడుతూ ఉంటాడో అంత రహస్యంగా ధూర్తుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా దక్షారామంలో భీమనాథుడు మాణిక్యాంబ మందిరానికి వెళుతూ ఉంటాడు. అంటే నిజానికి మాణిక్యాంబ వేరు వనితయా కాదు. నిజంగా శంకరుడు అలా అర్థం లేనటువంటి పనులు చేస్తుంటాడా కాదు. అంటే సాధారణంగా ఈ భూమండలంలో ఎక్కడ చూసినా పరమశివునికి జరిగేటటువంటి మహోత్కృష్టమైనటువంటి ఉత్సవం యథార్థమునకు నిత్యోత్సవంగా ఆయనకి చెయ్యాలి అంటే షట్కాల శివపూజ అని 6 కాలముల యందు ఆయన్ని పూజిస్తారు. అర్ధరాత్రి 12 గంటల వేళ కూడా వైదిక విద్వాంసుల్ని పిలిచి ఆయనకి వీణ వాయిస్తుండగా సేవ చేస్తారు. 6 కాలముల యందు పూజ అందుకుంటాడు శంకరుడు. అలా వైదికమైనటువంటి ఉత్సవములు ఆయనకి ఎన్నో ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఒక్క దక్షారామ క్షేత్రంలో మాత్రం సంభోగేచ్ఛ కన్నేరు కాదారి పొద్దున భీమేశ్వరుండు సానివాడ కరుగుంధుట్ట ప్రకారంబునం. అంటే ఇక్కడ నేను ఉండేటటువంటి చోట దక్షారామంలో అసలు మీరు ఊహించడానికి వీలు లేనంత భోగాన్ని అనుభవిస్తాను. అందుకే నిన్న నేను మీతో మనవి చేశాను, ఆ ఒక్క క్షేత్రంలో మాత్రం గజచర్మమెన్నడో కాని ప్రతినిత్యంబు పసిడి కమ్మల పట్టు పచ్చలంబు. ప్రతిరోజు కూడా బంగారు తీగలతో నేసినటువంటి పట్టుబట్ట కట్టుకుంటాడు. భసిదమెన్నడో కాని ప్రతిదినంబు మలయజంబు పురంగ మదము కూర్పు. ఆయన ఆ క్షేత్రంలో మాత్రం ఎప్పుడో తప్ప అసలు శమ విభూతిని అలదుకోడు. నిరంతరం కూడా మంచి చందనాన్ని, కస్తూరి ఇటువంటి వాటిని శరీరానికి అలదుకుంటాడు. అలాగే నృకరంక రుండమాలెన్నడో కాని ధరించు కహ్లారధామమిపుడు. పుర్రెలమాల వేసుకోకుండా మెడలో అరవిరిసినటువంటి తామరమాల వేసుకుంటాడు. విడుద పాముల రాజునెన్నడో కాని ధరింతరహారంబు నిత్యము ధరించు. ఆయన ఆ మెడలో వేసుకోవలసినటువంటి మాల ఏది ఉన్నదో ఆ పాముల మాల ఎప్పుడూ కూడా అలవాటు వాసుకుని మెడలో వేసుకుంటాడు. ఇతర పాముల్ని వేసుకుంటాడు. అవన్నీ పక్కన పెట్టేసేసి ఒక్క దక్షారామ క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం అద్భుతమైనటువంటి రీతిలో మెడలో ముత్యాలహారాలు వేసుకుంటాడు. అన్ని చోట్ల ఉన్నట్లుగా కాట నడిచెక్కి ఎన్నడో కాని దక్షవాటిక స్వర్ణ సౌధముల మీద శ్మశానవాసం చేయకుండా దక్షారామ క్షేత్రంలో ఆ అంతఃపురంలో సౌధం మీద నివాసం చేస్తూ ఉంటాడు. అంత వైభవంతో అంత భోగంతో ప్రకాశించేటటువంటి లక్షణం ఉన్నవాడు. అందుకే భోగమోక్ష నివాసంబు దక్షవాటి. అంబ పార్వతి నాతోట ఆనతిచ్చే కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశికన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి. కాశీక్షేత్రం అయితే కేవలముగా మోక్షప్రదాతగా నిలబడతాడు
విశ్వనాథుడు. దక్షారామం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అలా కాదు. వ్యక్తిగతంగా అభ్యున్నతిని కోరుకున్న, ఏవైనా ప్రధానమైనటువంటి అవసరాలు తీరకపోవడం చేత జీవితంలో దుఃఖం కలుగుతున్నా, అభ్యున్నతి కావాలి అని కోరుకున్నా, అటువంటి అభ్యున్నతిని ఇవ్వడానికి సిద్ధపడి ఉండేటటువంటి క్షేత్రం దక్షారామ క్షేత్రం. పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ కాదనగలిగినటువంటి వాడెవరు ఉంటాడు? ఆయన దేవతా సార్వభౌముడు. సార్వభౌముడు కనుకనే ఒక్క దక్షారామంలో రాచనగరు ఎందుంటాడు. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే స్ఫీతే సర్వర్ణ రత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్ఘ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అంటారు. దేవతా సార్వభౌముడైనటువంటి పరమశివుణ్ణి ఈ పని మీరు ఇలా ఎందుకు చేశారని కానీ, ఇలా ఎందుకు చెయ్యలేదని కానీ అడగగలిగినటువంటి ధైర్యం ఉన్నవాడెవరు ఉండడు. అందుకే దక్షారామ క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం గొప్ప వరాన్ని ఋషులకు అనుగ్రహించాడు. దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుడి దగ్గర ఒకప్పుడు మహర్షులు అందరూ కలిసి స్తోత్రం చేశారు. ఆయనని వెళ్ళి భీమనాథుడిని స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడై వాళ్ళకి ప్రత్యక్షమై మీకేం కావాలని అడిగారు. అది జాతికి ఋషులు చేసినటువంటి మహోపకారం. వాళ్ళు తమ కొరకు తాము ఏమి వరాలు కోరలేదు. దక్షారామ క్షేత్రానికి వచ్చినటువంటి వాళ్ళు పొందవలసినటువంటి అద్భుతమైన అభ్యున్నతిని గురించి వాళ్ళు శంకరుణ్ణి 4 వరాలు అడిగారు. ఈ దక్షారామ క్షేత్రంలో 4 రకములైనటువంటి అభ్యున్నతులను నువ్వు నిరంతరము కటాక్షిస్తూ ఉండాలి. సద్యో భోగశ్రీయులు, సద్య కైవల్య సౌలభ్యంబును, అలాగే విద్యాసముద్యమంబును, అవిద్యానాశంబు దక్షవాటికి వలయున్. ఈ దక్షారామ క్షేత్రంలో నిరంతరంగా నీ అనుగ్రహ విశేషంగా అందరికీ కూడా 4 అందుతుండాలి. ఏమందుతుండాలి అంటే సద్యో భోగశ్రీయును. ఇక్కడికొచ్చి నీకు నమస్కారం చేసి మాకిది కావాలి అని అడిగినటువంటి వాళ్ళకి అది వాళ్ళకి క్షేమదాయకమైతే, ఒకవేళ అది వాళ్ళ అవసరమైతే, ఆ అవసరం గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం కారణంగా తీరక వాళ్ళు చాలా దుఃఖాన్ని పొందుతున్నట్లయితే, నువ్వు ఆ చేసినటువంటి పాపాన్ని తొలగించేసి, నువ్వు దేవతా సార్వభౌముడివి కనుక ఆ పాపాన్ని ఎందుకు తీశావని నిన్ను అడగగలిగినటువంటి వాళ్ళు లేరు కనుక నువ్వు ఆ పాపాన్ని తొలగించి వాళ్ళ యొక్క అవసరం తీరి వాళ్ళు సంతోషపడేటట్టుగా అనుగ్రహించాలి. ఎవరో ఒకరికి సంతానం కలగలేదు. సంతానం కలగాలి అని కోరుకోవడం కోరిక కిందకి రాదు, అది అవసరం. ఎందుచేత అంటే పితృరుణం తీరాలి అంటే తప్పకుండా సంతానాన్ని పొందాలి. అలాగే ఒక ఆడపిల్లకి పెళ్లి కావాలని కోరిక కలిగింది. ఆడపిల్లకి పెళ్లి కావాలి అని కోరిక కలిగితే అది కోరిక కిందకి రాదు. ఆమె పెళ్లి చేసుకోవాలి, భర్తని చేరుకోవాలి, అమ్మా అని పిలిపించుకోవాలి. అది స్త్రీ జీవితంలో కానీ పురుషుడి జీవితంలో కానీ వివాహం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విశేషం. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. ఏ కారణానికో పెళ్ళవలేదు. పెళ్ళవకపోవడానికి ఆధ్యాత్మ కారణంగా ఏది చెప్తారు అంటే, గత జన్మలలో చేసినటువంటి పాపం ప్రతిబంధకంగా వస్తే వివాహం కాక అందరూ ఆడపిల్లల్లా తాను వివాహం చేసుకుని భర్త పక్కన కూర్చునేటటువంటి అదృష్టాన్ని పొందలేక ఏడుస్తున్నటువంటి ఆ పిల్ల యొక్క దుఃఖమునకు కారణమైనటువంటి గత జన్మలలోని పాపమును ప్రతిబంధకంగా ఇప్పుడు వచ్చినటువంటి ఆ పాపాన్ని తన యొక్క అద్భుతమైనటువంటి వీక్షణము చేత తొలగించి వాళ్ళ యొక్క కోరిక తీరి వాళ్ళు సంతోషించేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరి యందు కేంద్రీకృతమై ఉన్నదో ఆయన అలా అనుగ్రహిస్తే నువ్వు ఏ కారణానికి వాళ్ళ పాపాన్ని తీసేశావని ఎవ్వరూ అడగడానికి సరిపోరో అంతటి దుర్నిరీక్షమైనటువంటి అధికారమును పొంది ఉంటే ఈశ్వరత్వమును పొందాడంటారు, సార్వభౌముడు అంటారు. దేవతలు కూడా ఆయనని ప్రశ్నించడానికి వీల్లేదు. దేవతా సార్వభౌముడు కనుక, నువ్వు భీమనాథుడివి కనుక, భీమనాథుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే 3 లోకములలో ఆయన ఆజ్ఞని ఉల్లంఘించగలిగినటువంటి వాళ్ళు ఉండరు. దుర్నిరీక్షుడు. నువ్వు ఇలా ఎందుకు చేశావని కానీ
ఇలా ఎందుకు ప్రవర్తించావని కానీ ఎందుకు అనుగ్రహించావని కానీ అడగగలిగినటువంటి వాళ్ళు ఉండరు. అలా అడగగలిగినటువంటి వాళ్ళు ఎవరి యందు ఉండరో అటువంటి వ్యక్తిని సార్వభౌమ పదాన్ని అలంకరించిన వాడు అంటారు. దేవతా సార్వభౌముడు ఎవరు అంటే పరమశివుడు దేవతా సార్వభౌముడు. అందుకే ఆయన చేసినటువంటి కృత్యములతో సమానమైనటువంటి కృత్యములను చేసేటటువంటి వాడు ఉండడు. శ్రీనాథుడు చాలా చమత్కారంగా ఓ విషయాన్ని చెప్తాడు. ఆయన త్రిపురాసుర సంహారం చేయవలసి వచ్చింది. మామూలుగా అందరూ చేసేటటువంటి పనులు శంకరుడు చెయ్యడు. శంకరుడు చేశాడు అంటే అది ఇతరులు చేయగలిగినటువంటి పని అయి ఉండదు. మీకు లోకంలో అదే లక్షణం. అందుకే ఒకప్పుడు త్రిపురాసుర సంహారం చెయ్యవలసి వచ్చింది. ఆ త్రిపురములు ఏదో కాలంలో ఒక్కసారి ఒక సరళ రేఖలోకి వస్తాయి. అలా ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు పూర్వం ఎక్కడా లేనటువంటి రథమెక్కి ఎప్పుడూ లేనటువంటి ధనస్సు పట్టుకుని ఎన్నడూ ఉపయోగించినటువంటి బాణాన్ని ఉపయోగించి దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఒక్క బాణంతో కొడితే అప్పుడు ఆ త్రిపురములు కాలిపోతాయి. అది వాళ్ళు పుచ్చుకున్నటువంటి వరం త్రిపురాసురులు. వాళ్ళని వధించవలసి వచ్చింది. దేవతలందరూ కూడా శంకరుణ్ణి ప్రార్థన చేశారు. శంకరుణ్ణి ప్రార్థన చేస్తే పరమశివుడు ఈ భూమినంతటినీ కూడా రథం చేసుకున్నాడు. సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా చక్రాలుగా మార్చుకున్నాడు. 4 వేదములు గుర్రములయ్యాయి. చతుర్ముఖ బ్రహ్మగారు సారథి అయ్యాడు. సరస్వతీదేవి ఆ ప్రణవం చేతిలో గుర్రాల్ని తోలడానికి వాడేటటువంటి కొరడా అయింది. మేరు పర్వతాన్ని తీసుకొచ్చి ధనస్సుగా మార్చుకున్నాడు. ఆదిశేషుణ్ణి తీసుకొచ్చి అల్లెత్రాడుగా పెట్టుకున్నాడు. శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా పుచ్చుకున్నాడు. ప్రళయకాలంలో పుట్టేటటువంటి అగ్నిహోత్రాన్ని ఆ బాణపు ములుపుకి సంధించాడు. సంధించి ఆదిశేషుడికి ఈ నారాయణుడు ఆవాహన అయి ఆ పాశుపతాస్త్రాన్ని కలిపి ఆ త్రిపురముల మీదకి ప్రయోగించేటప్పుడు ఆ బాణాన్ని ఆకర్ణాంతం లాగాడు. అంటే చెవి వరకు లాగుతారు. చెవి వరకు లాగినప్పుట బాగున్నావా అంటే బాగున్నావా అన్న 2 మాటలు వినపడ్డాయిట. ఎవరివి ఆ 2? శివుడి చెవిలో పడ్డాయిట. బాగున్నావా అంటే బాగున్నావా అనుకున్నారట. ఎవరు? ఆ ఇద్దరు అన్నదమ్ములు. ఎవరా అన్నదమ్ములు ఇద్దరు అంటే శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు. అదేమిటండి, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి పాంపని విన్నాం, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి ఛత్రమని విన్నాం, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి చాందిని అని విన్నాం. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు అన్నదమ్ములు ఎలా అవుతారు అంటే ఒకానొక నాడు కశ్యప ప్రజాపతికి అదితికి శ్రీ మహావిష్ణువు కుమారుడిగా వచ్చాడు. అలా వచ్చినటువంటి అవతారం వామనావతారం. అలాగే కశ్యప ప్రజాపతి యొక్క వేరొక భార్య అయినటువంటి దితికి ఆ కద్రువకి ఈయన మహానుభావుడు ఆదిశేషుడు జన్మించాడు. ఎందుకంటే కద్రువుకి జన్మించినటువంటి సంతానమంతా పాములు. ఆ పాముల్లో ఒకడు ఆదిశేషుడు. ఆ కద్రువ కశ్యప ప్రజాపతి యొక్క భార్య. కాబట్టి కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు ఆదిశేషుడు, కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు వామనమూర్తి. వామనమూర్తి ఆదిశేషుడు ఒక కశ్యప ప్రజాపతి యొక్క బిడ్డలే కనుక అన్నదమ్ములు అవుతారు. కానీ ఇద్దరు అస్తమానం కలుసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకని ఉండదు? అలవైకుంఠపురంబులో నగరిలో వామూల సౌధంబుదాబల మందార వనాంతరం మృగధర ప్రాతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన గుయాళించి సౌరంభి అని గజేంద్రమోక్షణం. ఎక్కడో అలవైకుంఠపురంబులో అన్నప్పుడు ఇలా చూపించరు. అలవైకుంఠపురంబులో అంటారు. పైన ఎక్కడో విష్ణులోకం, అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఆదిశేషుడు ఎక్కడ ఉంటాడు? భూమిని మోయడానికి ఎక్కడో పాతాళ లోకంలో ఉంటాడు. శంకరుడు త్రిపురాసురుల్ని సంహరించేటప్పుడు చేసినటువంటి అద్భుత కృత్యం ఏమిటి అంటే ఎక్కడో ఉండేటటువంటి విష్ణువుని బాణంగా చేసుకున్నాడు. ఎక్కడో పాతాళ లోకంలో ఉండేటటువంటి ఆదిశేషుణ్ణి విట్టినాదిగా చేసుకున్నాడు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు, ఒకడెక్కడో అక్కడ ఉంటాడు, ఒకడెక్కడో కింద ఉంటాడు. ఇద్దరు ఇన్నాళ్ళకి కలుసుకున్నారు. అది కూడా ఎప్పుడు కలుసుకున్నారు? బాణం బాణంగా, వింటినారిగా ఉందనుకోండి. రెండూ కలుసుకోలేదు, దూరంగా ఉన్నాయి. ఆయన ఆ బాణాన్ని తీసి ఆదిశేషుడనేటటువంటి వింటినారికి సంధించి ఆకర్ణాంతం ఇలా లాగాడు. లాగేటప్పటికీ ఈ బాణం ఆదిశేషుడికి తగిలింది కదూ. అందుకని ఈ బాణంలో నారాయణుడు ఉన్నాడు కనుక ఏమో బాగున్నావా అని సోదరుణ్ణి పలకరించాడు. బాగున్నాను, మీరు బాగున్నారా
అని ఆదిశేషుడు పలకరించాడు. ఎవరికి వినపడింది అంటే ఆకర్ణాంతం లాగినప్పుడు శివుడి చెవిలో పడింది. ఆయన ఏది చేసినా అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన చేసిన కృత్యములు సామాన్యంగా ఉండవు. కాబట్టి ఒకనాడు త్రిపురాసురుల్ని ఒక్క బాణం ప్రయోగించి పడగొట్టాడు. పడగొట్టినప్పుడు త్రిపురములన్నీ కాలిపోయాయి. నేను శ్రీనాథుని యొక్క భీమేశ్వర పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్న మాట. వాళ్ళు అర్చన చేసినటువంటి లింగం ఒకటి ఉన్నది, కాలాగ్ని లింగము అని పేరు దానికి. ఆ ఒక్క కాలాగ్ని లింగం మాత్రం ఏమీ కాలేదు. అందులోని తేజస్సే భీమనాథలింగంలో కలిసిపోయింది అని. అంతటి మహానుభావుడు, అందుకని భీమనాథుడని పేరు. భీమనాథుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తిరుగులేనటువంటి శాసకత్వం కలిగిన